మొదటగా ఎన్నికల కన్నా ముందు దాదాపు ఒక 2 సంవత్సరాలు ఈ హాస్పిటల్ విషయంలో మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి అది మునిగిపోయిన సందర్భాలు మీకు తెలుసు. కట్టిన కాడి నుంచి కట్టకముందు ఫౌండేషన్ వేయకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మా అందరం కలిసి ఒకటి కాదు 2 కనీసం ఒక 100 రకాలుగా పోరాటం చేసి ఆపని చెప్పిన ఆపలేదు. పైసల కోసం కక్కుర్తిపడి వాళ్ళ భూమి కోసం అక్కడ ఉన్న భూమికి గోదావరి అవతల పక్కన భూమికి వెలుగు రావాలని చెప్పి దాన్ని చేసి కట్టిన తర్వాత ఈ సంవత్సరం 4వ సంవత్సరం 21, 22, 23, 24 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటూ ఇది దేశ చరిత్రలో మొట్టమొదటి హాస్పిటల్. ఇట్లా వరదల తాకిడికి హాస్పిటల్ నుంచి పేషెంట్ షిఫ్ట్ చేసిన అనేది మొత్తం రాష్ట్రాలు భారతదేశంలో మొట్టమొదటి హాస్పిటల్. చాలా సందర్భాలు చెప్పిన అది కాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఒక చిల్లర ఆలోచన పెట్టుకొని షాపులు అమ్ముకదొబ్బేందుకు ఆ కార్యక్రమం మొదలుపెట్టింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారా దాన్ని ఎన్నికల కన్నా ముందు వరకు కొట్లాడి ఆపడం జరిగింది. ఆ సందర్భాన్ని ఎన్నికలప్పుడు చాలా సందర్భాలు ఎక్కడ మాట్లాడినా కూడా చెప్పడం జరిగింది. ఈ ఐబీఐ అయితే 4 ఎకరాలు ఉందో 4 ఎకరాల ల్యాండ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని, దాంతోపాటు మాతా శిశు హాస్పిటల్ కూడా ఆ కాంపౌండ్లకే షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గెలిచిన తర్వాత మొట్టమొదటి చర్యగా ఆ కార్యక్రమం తీసుకొని అప్పటి వరకు ఏదైతే మొదటి 2 ఎకరాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది R&B వాళ్ళు. ఆ తర్వాత మిగిలిన 2 ఎకరాలు R&B వాళ్ళ నుంచి వెళ్ళి మార్చి ఇప్పుడు డేట్ ఉంది అజీవో R&B జీవో ఆ దినం మార్చిలో మిగిలిన 2 ఎకరాలు కూడా R&Bకి సంబంధించింది. R&B ఆఫీసులతో పాటు గెస్ట్ హౌస్తో పాటు R&B ఆఫీసర్ల క్వార్టర్ అన్నీ కూడా మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని R&B 2 మార్చి నాడు అది కూడా జీవో వచ్చిన కాపీ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ 4-5 నెలలు సరే ఎలక్షన్ కోడ్ రాబోదు ఎప్పుడు అయిపోయింది కూడా మొన్న 12/9/2024 నాడు ఈ సూపర్ స్పెషాలిటీ కట్టుకుంటూ అందులోకే మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అందులో ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలకు జీవో ఇవ్వడం జరిగింది. మొత్తం జీవో ఆపిస్తుంది. మొత్తం 600 పడకల ఆసుపత్రి, మిగిలినవి కూడా ఇంకా 250 కోట్లు కూడా వచ్చే బడ్జెట్లో వేసుకుని 50 కోట్లకు మొదలుపెట్టిన నాటి నుంచి 18 నెలల లోపల మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ 24 నెలల లోపల మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 600 పడకలతో హాస్పిటల్, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా మంచిర్యాల ఐబీ సెంటర్ ఐబీ ప్రాంత ఐబీ కాంపౌండ్ లోపల నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులు ఫస్ట్ మొట్టమొదటి దశ మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత 600 పడకల హాస్పిటల్, దాంట్లో ఈ 6 ఫ్లోర్తో పాటు ఇంకా కూడా పేమెంట్ బ్లాక్ అని ఒకటి, ఎవరైతే డబ్బుల్ని కట్టుకోగలుగుతారో వాళ్ళ కోసం, అంటే బీద వాళ్ళకైతే వాళ్ళకి అది ఇస్తాం. కాకపోతే వాళ్ళ కంఫర్ట్స్ కొంచెం ఏసీ కానీ గీసీ కానీ రూములు కానీ చేస్తాం. వాళ్ళ డబ్బులు హైదరాబాద్ కూడా ఆ డబ్బులు వస్తే కనీసం హాస్పిటల్ మెయింటెనెన్స్కి సరిపోతే ఉద్దేశంతో పేమెంట్ బ్లాక్ కూడా 7వ ఫ్లోర్ ప్లాన్ చేయండి. ఇదంతా టెండర్ అయిన కాడి నుంచి 2 సంవత్సరాలు కూడా మొత్తం కార్యక్రమం చేసి ఇనాగరేషన్ చేస్తాం. ఇవన్నిటి కూడా దసరా దీపావళి మధ్యన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మిగతా ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. వచ్చి ఫౌండేషన్తో పాటు మిగతా అన్ని కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. దీనికి హాస్పిటల్ జీవో ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ దామోదర రాజనరసింహ గారు కూడా ఖచ్చితంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తారు. మంచిర్యాల కావాలంటే జిల్లాస్తారు. ఇది మొట్టమొదటిది. రెండోది ఇది
ఎన్నికల కన్నా ముందు నేను చేసిన వాగ్దానం. రెండోది ఇంకోటి ఎన్నికల కన్నా ముందు కరకట్టలు కూడా చేసినాం. అది కూడా తుది దశలో ఉంది. బహుశా ఈ వారంలో అది కూడా జీవా చేపట్టాలి. 260 కోట్లతోటి కరకట్టల ఇది కూడా ఇది ఇంకైతే ఖచ్చితంగా స్పీడప్ చేసి వచ్చే వర్షాకాలానికి పెద్ద వర్షాలు వచ్చే లోపలే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మిగిలింది ఈ ట్రస్ట్ కార్యక్రమం నుంచి ఒక 2 నిమిషాలు మిగతా ఉన్నాయి బాగా చెప్పిన వాటికి వస్తాను. ఏదైతే 2018 నాటకన్నా ముందు 16, 17, 17 కూడా ఇచ్చింది. 16 సంవత్సరాలు 5,000 చీరలు ఇచ్చాం. 17 సంవత్సరాలు 30,000 అంటే అప్పుడు ఈ ట్రస్ట్ కార్డు కాకుండా మా కార్యకర్తలు చేసుకొని చేయడం జరిగింది. స్పందన మంచిగా ఉంది. మహిళల వాళ్ళకి ఇస్తే మంచిగా ఆలోచన కనపడ్డది. కాబట్టి 2018 సంవత్సరంలో ఎన్నికల కన్నా 3 నెలల ముందు 4 నెలల ముందు ట్రస్ట్ కార్డు తయారు చేసి మొట్టమొదటిగా అప్పుడు 78,000 చీరలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎన్నికల చీరల తర్వాత ఎన్నికలు వచ్చిన టైంలో ఏం చెప్పానంటే ఎన్నికల కోసం ఇస్తాను చీరలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చీరలు బంద్ అయితే చెప్పడం జరిగింది. నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన ట్రస్ట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎన్నికలతోటి నిమిత్తం లేకుండా గెలుపోవటంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నాకు అప్పుడున్న వయసు దృష్ట్యా నేను 10 సంవత్సరాల పాటు చీరలు ఇస్తానని చెప్పండి. ఎన్నిక కలిసి వాళ్ళందరూ అనుకున్నట్టు వాళ్ళు వారిపై పింటవాళ్ళు ఉండగా నేను పనుకోలేదు. ఓడిపోయినాక 6 రోజులు నా కార్యక్రమం మొదలుపెట్టాను. అన్నాక తిరుగుకుంటూ అన్ని ప్రజా సమస్యల విషయంలో సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొట్లాడుకుంటూ వచ్చాను. చీరలు ఓడిపోయిన సంవత్సరం 2019 లోపల 2019 దసరాకు దీపావళి మన బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఆ దినం అంటే ఓడిపోయిన తర్వాత ఇచ్చినాం. 2020లో ఒక సంవత్సరం మాత్రం కరోనాతోటి లాక్డౌన్ చేయబట్టి ఆ ఒక్క సంవత్సరం మాత్రం ఇవ్వలేకపోయింది. 2021, 22, 23 ఇప్పటికి 5 సంవత్సరాలు ఇచ్చాం. ఇది 6వ సంవత్సరం. అప్పుడైతే ఓడిపోయి ఇచ్చినా ఇప్పుడు గెలిచినా కూడా ఇస్తాం. ఆల్రెడీ నా స్కూల్లో అయిపోయినాయి కదా, నా స్కూల్ అయిపోయింది. 3 దశలు చేసి 25 వార్డులకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే రాని వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ తీసుకుపోతారు. ట్రస్ట్ కార్యక్రమాలు 3 కార్యక్రమాలు అయితే మొదలుపెట్టాం. ఒకటి చీరల పంపిణీ కార్యక్రమం, ట్యాంకర్ల కార్యక్రమం కూడా ఎన్నికల సందర్భంగా చెప్పిన. నాకు తెలిసినాక ఒక 4-5 నెలల సమయం ఇస్తే ఈ మంచిర్యాల మున్సిపాలిటీ కానీ నస్పూర్లో కానీ ట్యాంకర్లు అవసరం లేకుండా మున్సిపాలిటీ నుంచి కూడా ట్యాంకర్ పెట్టకుండా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పిన. గెలిచినాక అధికారుల జిల్లా అధికార యంత్రాంగం, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, మిగతా మున్సిపాలిటీ అందరు కలిసి సహకారంతో 45 రూపాయలు గెలిచిన 45 రూపాయలు అది కూడా చెప్పడం జరిగింది. తాగునీళ్ళు అంటే నల్ల కింద చేయబట్టి తాగేటట్టు నీళ్ళు ఇస్తాం, మురుగు నీళ్ళు కాదు నాకు ఇస్తా అని చెప్పడం జరిగింది. సంక్రాంతి జనవరి 14 అది కూడా ఓపెన్ చేసి మంచినీళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. సరే నేను ఇచ్చినప్పుడు వాళ్ళకే చెప్పాను, ఒకటే మాట చెప్పాను, ఇచ్చినాడు కూడా చెప్పాను. ఇది 20-25 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చేసుకొని చేసినాం. ఎక్కడెక్కడ చిన్న సమస్యలు వస్తాయి, ఎట్లా సమస్యలు వస్తాయి దాన్ని పరిష్కారం చేసుకుని పోదామని చెప్పాను. 90% అయిపోయినాయి. ఎండాకాలంలో కూడా ఆపకుండా ప్రతిరోజు పొద్దున గంట, ఎండాకాలంలో అప్పుడప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు సాయంత్రం తక్కువైంది. బట్ గంట నీళ్ళు ఇప్పుడు కూడా నడుతున్నాయి. పొద్దున గంట, సాయంత్రం అరగంట. ఈ రోజు కూడా నీళ్ళు ఇస్తున్నాం. కావాలంటే ప్రజల దగ్గర తెలుసుకొని ఇస్తున్న వాళ్ళని చెక్ చేసుకోండి. ప్రజలకు కూడా చెప్తాను, ఎక్కడ ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్పిన తర్వాత 24 అవర్స్లో పరిష్కారం చేసుకొని వస్తాం. ఇట్లా ఏవైతే ఎన్నికల ముందు చెప్పిందో మంచినీళ్ళు చెప్పినా మంచిగా చేసినాం. హాస్పిటల్ జీవో తీసుకొచ్చిన కరగట్లకి కొద్ది రోజులు వస్తుంది. ఇది కాకుండా సింగరేణి ప్రాంతాలు చాలా సందర్భాలు చెప్పిన పట్టాల గురించి దానికి కూడా తుది దశకు వచ్చింది. దానికి 1963 నుంచి 7 నెలల నుంచి కనీసం ఒక 2 పెట్టి ఆర్కీవ్స్లో, సర్వే డిపార్ట్మెంట్ నారాయణగూడలో, మన సిసిఎల్ఏ ఆఫీస్లో, ఇక్కడ అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, పీసీసీ ఆఫీస్లో, ఆదిలాబాద్ కన్జర్వేటర్ ఆఫీస్లో మొత్తం ఇక్కడ ఇచ్చిన ఆల్మోస్ట్ కాయిదాలు 90% ఇప్పుడు దొరికాయి. నాకు తెలిసి ఇంకో 2 నెలలు 3 నెలలు పడుతుంది అనుకుంటా. అది చేసిన తర్వాత నస్పూల్ ఏదైతే ఆర్ఎఫ్ అని క్లెయిమ్ చేస్తున్నారో ఆర్ఎఫ్ను డీనోటిఫై చేయించి నస్పూర్ సింగరేణి భూమి కింద వస్తుంది. సింగరేణి భూమికి వచ్చిన పట్టాలకి అయితే అడ్డకుందో తెలియకపోతే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి చెప్పినట్టు చేసుకుని పోతాను. ఇది కాకుండా చెప్పని చాలా జరిగింది. ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కానివ్వండి, లేకపోతే సోలార్ విలేజ్ కానివ్వండి, వడ్ల తోకాలు మీకు అని తెలుసు. ఆ తర్వాత జరిగిన స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసు. ఆ తర్వాత ఈ మధ్యలో చేసిన డెవలప్మెంట్లకి తెలుసు. ఇవన్నీ చెప్పడం పోతే వాళ్ళ లెక్క హోటల్ కాదు, కొబ్బరికాయలు హోటల్ కాదు, నేను వాస్తవం పని చేస్తున్నాను. ఇవన్నీ ఒక టైం ఒక 2-3 నెలలు టైం ఇస్తే మొత్తం అన్ని జాగాలు పని మొదలుపడతాయి.
ఇక మిగిలిన సంక్షేమం ప్రభుత్వం ద్వారా చేసేటం చేసుకుని రైతులను అవి సాధ్యంగా చేసినాం. వాళ్ళ లెక్క మేము పాతాలు కొట్టి ఏదో చేసి చేతి పెట్టుకోవాలి. 31,000 18,000 కోట్లు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటాం. 31,000 కోట్లు ఇవ్వడం, 31,000 కోట్ల రుణాలు ఇవ్వడం, మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా కొన్ని టెక్నికల్ ఇదితో ఇక్కడ అక్కడ జరిగింది. అవి కూడా చేసుకుంటూ వస్తాం. అది కూడా ఇంకో 2 నెలలు మనకు జరుగుతాం. 2 నెలల లోపల అవి కూడా చేస్తాం. ఇక మిగతా బస్సులు మహిళల బస్సులు అని మీకు తెలిసింది. మళ్ళీ వేరే సందర్భాల్లో మళ్ళీ ప్రతి ఒక్కటి చెప్తాం. ఇక మిగిలింది అంటే ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు ఎన్నికలతో సంబంధం లేకుండా ఉంటాయి. మొన్న ఎండాకాలంలో ట్యాంకర్ల కోసం లేకుండా మంచినీళ్ళు అందుకోసం మా ట్యాంకర్లు పనిచేసినాం. మా ట్యాంకర్లే కాదు, మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మంచిర్యాల నియోజకవర్గం ఒక్కటే ఈ ఎండాకాలంలో మంచినీటి సమస్యకు ట్యాంకర్లు లేకుండా ట్యాంకర్ వాడకుండా మంచినీటి సప్లై చేసినట్టు. ఒక మున్సిపాలిటీలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ ట్యాంకర్ లేకుండా చేసినాం. ఇంకొక విషయం కూడా, రాష్ట్రం మొత్తం కరువు ఉన్నది. అంటే ఒక్కొక్క బిందె నీళ్ళకి ఇబ్బంది పడ్డారు మంచినీళ్ళ గురించి. అటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో 119 ఇది ఒక నియోజకవర్గం, 118 పక్క పెడితే ఈ నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా ట్యాంకర్లు వాడకుండా చేసినాం. ఇక రెండోది సాగునీటి సమస్య కూడా మొత్తం అంటే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పాపం చాలా ప్రయత్నించి వారి కాన్స్టిట్యూన్సీలో కూడా వాళ్ళు పంటలు ఇవ్వలేకపోయినా ఇక్కడ మాత్రం 100% పంటలు పండి రైతులకు కూడా 100% డబ్బులు వచ్చాయి. ఒక గింజ తేడా లేకుండా డబ్బులు వచ్చాయి. తాళ్ళు లేదు, తప్పు లేదు, డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు కూడా వాళ్ళ లెక్క నెలలు కాకుండా కొన్ని డబ్బులు 3 రోజులు వచ్చాయి. ఎక్కువ లెక్క 6 రోజుల్లో కూడా లెక్క డబ్బులు రైతులకు ఉండబడ్డాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం. ఈ రైతులకు మిగతా సమస్యలను తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఈ నియోజకవర్గంలో అంతకుముందు బాగుందా వాయికుందా మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ లీడర్లు ఏ రకమైన అరాచకాలు చేసిండ్రో, ఏ రకంగా ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన భూములు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన ఉష్క కానివ్వండి, ఈ రౌడీజం ఉండేది నా పేరు పెట్టిన నాకు ప్రాబ్లం లేదు. నాకు అలా అలవాటు అయిపోయింది. అది తిడితే నాకు ఇవి నాకు వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టినా పోయిన పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. నాకు సొంతంగా శత్రువులు లేవు. నాకు సొంతంగా శత్రువులు అనుకుంటే నాకు లెక్కలు నాకు చేసుకోవడం కష్టం. కానీ పోయిన పత్రికా సమావేశం చెప్పాను, ప్రజలకు ఎవరైతే శత్రువులు నాకు శత్రువులు అని. ఆ శత్రువులను అంతమొదించడం భారత యుద్ధం అనుకోని రామాయణ యుద్ధం అనుకోని నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఏ పేరు పెట్టినా సంతోషం, నేను పట్టించుకోను. ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఏ రకమైన అరాచకానికి ఏ రకమైన ఆర్కిజానికి తావు లేకుండా ప్రశాంతంగా మంచిర్యాల నియోజకవర్గం ఉండాలనుకున్న కోరిక. దాన్ని ఆ ప్రస్థానాన్ని చేసుకుంటూ పోతారు తప్ప ఇంకా ఏరే ఆలోచన లేదు. దాంట్లో భాగంగానే నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులు 20 సంవత్సరాల శాసనసభ్యులు వారు ఒక మాట చెప్పారు, నోటీసులు ఇవ్వలేదని. నోటీసులు ఇవ్వకుండా పోగొట్టాను. వారి మీద ఒకటే ప్రశ్న అడుగుతాను. ప్రభుత్వ భూములలో కట్టిన బంగ్లాలు రోడ్లు కబ్జా చేసి ఇల్లు కట్టినాయి, ఇవన్నిటి మీరు సమర్థిస్తున్నట్టే అని నిన్నటి ప్రెస్ మీట్ కానీ పోయినసారి ఐబీ మన ఫ్లైఓవర్ మీద అడ్డమనుడు కానీ ఇవన్నీ అర్థమవుతారు. వాళ్ళందరినీ సమర్థిస్తారు. దానికి సంబంధించి చెప్తాను. నోటీసులు ఇవ్వలేదని చెప్పాను. ఇది ఎంఆర్ రిపోర్ట్ మొన్న ఇచ్చాను 2016-17 నాడు. దాంట్లో దీనిలో కూడా చెప్తాను. నేను 21 రిపోర్ట్ అని చెప్పాను. ఇవాళ నేను 21లో నేను లేని అధికారంలో మా ప్రభుత్వం లేదు, వాళ్ళ ప్రభుత్వం అధికారం ఉన్నది, వాళ్ళ అధికారుల అధికారం ఉన్నది, వాళ్ళ ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్. సరే ఇవన్నీ పక్క పెట్టి తినండి. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్. మంచిర్యాల నస్పూర్ ఎంఆర్ఓ జ్యోతి గారు 2026 నవంబర్ 26 నాడు 2021 పంపించిన రిపోర్ట్ మున్సిపల్ కమిషన్. ఈ రిపోర్ట్లో ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ అన్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ప్రొటెక్షన్ it is to be noticed that Sri Deekonda Annaya has received house permission in survey number 40/2
situated at Naspur village and Mandal, but he is constructed building in survey number 42. It is clearly government land, which was the report MR has given in 26/11/2021. జ్యోతి ఎంఆర్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద మనిషి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. In view of the above, I request you to kindly cancel the house permission bearing number 3075W1/2021 dated 11/2/21 and demolish the illegal building construction at an early date. A copy of the building permission and registered sale deed is submitted herewith. దీని మరి ఆ 3 ఏళ్ళు ఆయన మరి ఏం చేసి పండుకున్నాడా, లేకపోతే ఆయనకి ఏమైనా పాత్ర ఉందా? కార్మికుల దగ్గర అలా జల్లుగా లెక్క రక్తం తాగిన పైసలతోటి ఈయన కూడా ఏమైనా వాటా ఇచ్చాడా? దానికి ఆయన జవాబు చెప్పాలి. నోటీసు లేదని చెప్పాడు. ఆ 2 ఏళ్ళు నువ్వు ఇచ్చిన నోటీసు ఎందుకు వెళ్ళి నోటీసు కూలగొట్టమని చెప్పాను. ఆ ఎమ్మెల్యే గారు దీన్ని సమర్థిస్తున్నారు. అంటే ఆయన 15 సంవత్సరాల అధికారంలో ప్రభుత్వ భూములలో ఎవరు పడతారు, ఇల్లు కట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, ఇది తప్ప ఇంకో పని ఏం లేదు. ఆయన మంది గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన అడుగులు వస్తాను. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ కూడా రీసెంట్గా నేను గెలిచిన తర్వాత అదొక్కటే కాదు, నా స్కూల్ ప్రాంతం ఉన్న సర్వే ల్యాండ్స్ అన్ని సర్వే చేసినాం. సర్వే నెంబర్ 42, 64, 72, 119, 58 ఈ 5-6 సర్వే నెంబర్లు మొత్తం సర్వే చేసినాయి. ఎవరెవరు అందరు లెక్కలు ఎవరెవరు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న ఇల్లు అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మొదటి నుంచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి ఒకటే, నా స్వభావం కూడా అదే. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో 100-150 గారు ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 150 గదాల వరకు ₹1 లేకుండా వాళ్ళకి రెగ్యులైజ్ చేసి నిజంగా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అరువులైతే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. బీద వాళ్ళు మీరు ఎవ్వరు కూడా భయపడే అవసరం లేదు. మిమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి లేదు. నేనున్న రోజులు జరగదు. ఖచ్చితంగా మీ అందరికీ ప్రొటెక్ట్ చేస్తాం, రెగ్యులైజ్ చేస్తాం. మీరు ఎవరు భయపడకండి, ఎవరి చెక్కలకు మీరు పోకండి. ఎవరి చెక్కలకన్నా పోతే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కానీ ఇది మొదలైంది, ఏది ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇక మిగిలింది నోటీసులు అంటారు. దానికి నోటీసులు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చి లాస్ట్కు వాళ్ళు తీసుకోకపోతే మీ డిస్మెంట్ల కన్నా వారం ముందు 9 రోజుల ముందు మన గోడ కతికేసి ఫోటోలు తీసిన కాపీలు ఉన్నాయి. మీరు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ మన మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు. నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ఇక వీటికి ఎట్లా నోటీస్ ఇచ్చినో ఏమి ఇచ్చినో మీరే చెప్పాలి. మరి నువ్వు 2.5 సంవత్సరాల గడ్డి వీకినావు, లేకపోతే అందులో ఎన్ని పైసలు తీసుకున్నావు, లేకపోతే ఆడికెళ్ళి ఏమన్నా ఇటు పంపించారా? ఇక నాకు తెలియదు. మరి ఆయన చెప్పాలి జవాబుదారి. నోటీసులు ఇవ్వలేకుండా చేసిండు అనే మాట మాట్లాడాడు. అంటే గవర్నమెంట్ లైన్లో కట్టుకుంటే నోటీసుల కోసం కూడా కూర్చున్నారా, లేకపోతే తీసుకుంటే చేస్తారు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకునే రోజు ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత అధికారుల మీద, అధికారులతో పాటు నా మీద ఉన్నవారు ఖచ్చితంగా కాపాడుతారు. ఈ మొన్నటి జరిగిన దాని గురించి మాట్లాడాను. దాని మీద ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మిగతా సమయం అంటే ఇప్పుడు చూస్తున్న మొత్తం ఇప్పుడు ఏమో చెప్పినట్టు బంగారం ఉన్న పైసల గురించి చెప్పినట్టు. ఆ పోలీసులు చాలా మంచివారు. అలా వీడియో తీసి మొత్తం తీసుకుని వీడియో తీసి వాళ్ళు తీసుకుని వాళ్ళకి ఇచ్చినప్పుడు వీడియో తీసి వాళ్ళ పోలీసులు మంచిగా కట్టాలి ఇచ్చారు. లేకపోతే ఆ చెత్తల వారే తీసుకుపోయి ఎటో తీసుకుపోతే ఏం చేస్తారు? వాళ్ళ వీడియో తీసింది ఉన్నది. ఆడ వాళ్ళకి ఇచ్చినప్పుడు వీడియో తీసింది ఉన్నది. అది కూడా మీరు కావాలంటే పంపిస్తాను. ఇక డిస్మెట్లు అంటారా అంటే ఎంత ధైర్యంగా 2021 ఎంత తయారైన తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కట్టి, నేను ఎన్నికైన తర్వాత నెల వరకు కూడా ఓన్లీ స్లాబ్ లేసి ఉండే, ఒక మొదటి అంతస్తు మాత్రమే ఇటుక గోడతో పెట్టుండే. ఇక సరే ఈ లోపల చేద్దామని తయారు చేసిన లోపల ఒకటి తర్వాత ఒకటి అయింది. ఆ తర్వాత ఈ మంచినీళ్ళ కార్యక్రమం, ఆ తర్వాత సాగునీళ్ళ కార్యక్రమం, నేనే ఇది పనుల మీద పడ్డా. వాళ్ళ పనులు చేసుకుంటా పోయాను. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత చేద్దాం అనుకునే లోపలనే మొత్తం గోడలన్నీ లేపేసి పాలసీ మన ప్లాస్టిక్ చేసి ఎవరో చెప్పినట్టారు. పాప ఆయనకు అడ్వైజ్ వకీలు నువ్వు అన్నీ చేసి సున్నాలు వేసి ఇంట్లో ఏం చేయాలని చెప్పినట్ట. సరే ఏం జరిగిందో చూశాను. ఇంట్లోన్నా సున్నాలు వేసినా తప్పు జరిగినప్పుడు న్యాయంగా చర్య జరుగుతుంది. అలా ఆగేది ఏం లేదు. ఇక గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు దీనికి ఏం జవాబుతారో చెప్పండి. నోటీసులు ఇవ్వాలని చెప్పాను. మరి నీ సహాయంలోనే నీకు ఎంఆర్ఓని కాయిదాలు ఇచ్చింది. దీనికి కావాలంటే మీ కాపీలు ఇస్తే ఇచ్చుకోండి, ఆయనకు ఇచ్చుకొని సీజ్ చేసుకోమని చెప్పండి. ఆయన చదువుకోమని చెప్పండి. లేకపోతే వాళ్ళకి తెలిసిన లాయర్ ఉంటే చదివించుకొని అర్థమైంది తెలుసుకోమని చెప్పండి. ఇది ఒకటి.
ఇక రెండోది వారికన్నా ముందు మొత్తం ఈ నియోజకవర్గంలో గడిచిన నిర్ణయం వాళ్ళ గురించి మాజీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పేది కాదు. ఇది ఆయన సేల్లీడు చేసింది గోపాలరావు భార్య అన్నయ్య. సర్వే నెంబర్ వేసింది 40/2 కట్టింది 42. దానికన్నా ముందే వారం ముందు 10 రోజుల ముందు ఇదే సేమ్ సర్వే నెంబర్ అని చెప్పి గోపాలరావు గారు కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆల్మోస్ట్ ఫంక్షన్ హాల్ కూడా కట్టే దశకపోతే అది కూడా ఊరగొట్టడం జరిగింది. ఇది గోపాలరావు గారు, ఇది 2. ఇట్లా ఎన్నెన్ని సర్వే నెంబర్లు, ఒక్కొక్క సర్వే నెంబరు ఒక ఎకరం ఉంటే ఒక ఎకరం 5 గుంటలు పట్టాలని ఉంటే ఒక ఎకరం 5 గుంటలు మొత్తం రబ్బర్ గుంజినట్టు సాగిస్తాను. దాన్ని సాగించి ఎకరం 5 గుంటలు ఉంటే 3 ఎకరాలు ఒక్కటేసారి ఈ ఇళ్ళకి చేసి మళ్ళీ చేసి దాన్ని చేసుకుంటే పోతాను. గవర్నమెంట్ కాలనీ మనం వాళ్ళు తీసుకునే కట్టేది మాత్రం 42, 64, 72 ఇలా కట్టుకుంటూ సర్వే నెంబర్ మాత్రం ఇట్లా 41 ఎత్తాను, ఇంకోటి కొన్ని పట్టా నెంబర్ని అవే ఎత్తాను. ఇట్లా వేసి సేలీలో మాత్రం పట్టాలని ఉంటుంది. లోకల్ కట్టేది మాత్రం లోకలైజేషన్ మాత్రం గవర్నమెంట్ లాంటి ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ అందరూ రికార్డు ఉన్నాయి. మొత్తం లిస్టు దగ్గర అన్నీ తెప్పించి అన్ని సర్వే చేసి ప్రతి ఈ సర్వే నెంబర్లు కాదు, నస్పూర్ మున్సిపాలిటీ మొత్తం రిపోర్ట్ ఉంది. మంచిరాది కూడా ఉన్నది. నాకు ఇబ్బంది అవసరం లేదు. ఇవన్నీ ఒక్కసారి చేయలేము. మెల్లమెల్లగా ఎట్లా టైం బట్టి చూసుకుంటూ చేస్తాం. ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టినరో ఏది కూడా ఖచ్చితంగా కొంచెం వెనుక ముందు అందరి మీద పడతాం. అందరిని ఇచ్చిపెట్టేది లేదు. ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వ ప్రాపర్టీలను, వ్యవస్థలను ముఖ్యమంత్రి రాష్ట్రంలో కష్టపడిన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ బాధ్యత అనేది నేను కూడా కష్టపడిన జిల్లా అధికారులు అందరూ చూసుకుంటాం. ఖచ్చితంగా వాటిని కాపాడుకుంటాం. దానికోసం ఎవరు ఏమన్నా ఆగేది లేదు. భైరవీలకు స్థానం లేదు, ఈనేది లేదు. ఆ విషయం మా నాయకులు కూడా స్పష్టంగా చెప్పారు. పాపం మా వాళ్ళు కూడా చాలా మంచివారు. తెలిసి నాడు తిట్టుకుంటారు లోపల అక్కడికి వస్తే నాయకులకి అయితే భైరవీలకు ఎత్తలేరు. ఇప్పుడు ఈయన కూడా నాకు అవసరం లేకుండా యాక్చువల్ ఈ స్కూళ్ళకు శాంక్షన్ తీసుకొచ్చాను. స్కూళ్ళకు డబ్బులు శాంక్షన్ ఇచ్చినప్పుడు నా స్కూల్లో ఒకటి నస్పూర్ అంటే తీగలపాడు గ్రామ పంచాయతీ వస్తుంది. 21వ వార్డులో నాకు అంతకుముందు తెలియదు ఎంత ఉన్నాయి. ఆడ స్కూల్కు మన అప్పర్ ప్రైమరీ స్కూల్కు 25 లక్షలు శాంక్షన్ మొన్న చేసిన దాంట్లో తీసుకొచ్చిన 33 కోట్లు అది కూడా ఉండదు. మా వాళ్ళు పాపం ఇంజనీర్లు వీళ్ళు వాళ్ళు పోయి చూస్తే ఆడ స్కూల్ ఉండాలంటే స్కూల్ ఎక్కడ కనబడతలేదు ఏంటని చూస్తే తీరా చూస్తే ఆడ జరిగింది ఏంటంటే ఒక 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద లేకపోతే 2016 తర్వాత ఒక 40 లక్షల స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ వచ్చింది. జాగా లేకుండా ఈ బేరసత్ర అనే మనిషి ఆ ఎవరో ల్యాండ్ లార్డ్స్కు 10,000, 20,000, 50,000 ఎంత ఇచ్చి నాకు తెలియదు కానీ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసుకొని ఇది నేను డొనేట్ చేస్తున్నా స్కూల్కి అని చెప్పి డొనేట్ చేస్తే ఆ కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అది పూర్తి కాలేదు. స్లాబులు వేసింది, గోడలు కట్టింది, మిగతా ఏం కాలేదు. సరికి ఈ లోపల మొన్న అప్పటిదాకా వీళ్ళకు కూడా అధికారులకు తెలియదు. మరి అధికారులు కూడా ఎవరు నిద్రపోదో నాకు తెలియదు. కానీ ఈ స్కూల్ పెడదామని ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ మొదలైపోతే ఇది కనమాట. తర్వాత ఇది ఏంటంటే ఆయన చూస్తే తీరా చూస్తే ఏంటంటే ఆ సేల్ డీడ్ చేసుకొని ఆ సేల్ డీడ్తో పాటు ఆ ల్యాండ్ ప్రభుత్వానికి స్కూల్ విద్యాశాఖకు గిఫ్ట్ ఇచ్చాడు. మన స్కూల్ కోసం గిఫ్ట్ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఇచ్చినాకనే అది స్కూల్కు వర్క్ స్టార్ట్ అయింది. అది కంప్లీట్ అయింది. తర్వాత ఆయన ఏమనుకున్నా అందరు మర్చిపోయిన వాడు చూడలేదు అనుకున్నాను. దాన్ని మొత్తం ఆ స్కూల్తో పాటు ఉన్న ఎకరం ఆ దగ్గర ఉండే అవన్నీ లేఅవుట్ చేసేసి ప్లాట్ అమ్మేసాం. ఆ సందర్భంగా వెరిఫై చేస్తే అది ఏదైతే ఉందో ఆ స్కూల్ లేఅవుట్ చేసిన కాడ మొత్తం ఇళ్ళలో నీళ్ళు పోతాను చేసి మొత్తం క్లియర్ చేసి నీళ్ళు ఒకటి చేసి వేరే మట్టి పోసి సాల్వ్ చేసినాం. చేసినాక 2 రోజులకు పోయి మళ్ళీ దాన్ని ప్లాట్ చేసాం. ఇక ఆ సందర్భంలో ఇవన్నీ తీస్తే మొదలైంది. ఆడ మొదలైన పంచాయతీ మొత్తం తవ్వకుండా పోతే ఇటు దాకా వచ్చింది. అది లాస్ట్కి ఇప్పుడు స్కూల్ కష్టాలు తీసుకున్నాం. అది లేఅవుట్ అని ప్లాన్ చేసినాం. ఆ ఇళ్ళకి నీళ్ళు ఒకటి కూడా చేసినాం. అది కాక దానికన్నా ముందు ఈ మెయిన్ రోడ్ మీద టేలర్ కట్టాడు. దానికన్నా ఒక నెల ముందు అనుకుంటాం. ఆ టేలర్లో కూడా కొట్టాం. మీ అందరూ నస్పూర్లో తెలుగు తెలిస్తే మీకు తెలిసి ఉంటుంది. టేలర్ తీసేసినాం. ఆ టేలర్ కట్టి కిరాలు ఇక్కడ కూడా నడిచినట్టు టేలర్ కట్టడు కిరాలు ఇచ్చాడు. కొందరు డిపాజిట్ తీసుకున్నారు, కొందరు కిరాలు ఇచ్చాడు. అవన్నీ నడిచింది. అక్కడ అది కూడా చేసినాం. దాని తర్వాత ఏదైతే ఇల్లు ఉందో ఆయనది మిగతా చాలా ఉన్నాయి. ఇప్పుడు కేసులు లిస్ట్ ఇస్తాను. ఇంకా ఏదైతే ఇల్లు కట్టాడో ఆయన ఇల్లు ఉన్నది 350 గజాల జాగాలో. సరే అది ఎంత చక్కటి జాగా ఉన్నది అది చూడాలి. అది కూడా చూసేది వల్ల మొత్తం ఇంటి కాంపౌండ్ లోపల జాగా ఉన్నది 940 గజాలు.
610 గజాలు ఈ పక్కలో ఆ పక్కలో రోడ్డు మొత్తం తీసి రోడ్లు లేకుండా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి పెట్టాడు. ఆ రోడ్డు మళ్ళా రావద్దని దాన్ని ఒక 10 ఫీట్లు ఎత్తు పోసి దాని మీద కాంక్రీట్ వేసి మొన్న ఇది చేసిన డిస్పెటల్ చేసి ఆ రోడ్డు తీసింది. అది ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీ పనిచేస్తున్నాడు. ఆ రోడ్డును తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. సాయంత్రం లోపల రోడ్డు కూడా అయిపోద్ది. ఆ చుట్టూన్న ఖాళీ 40-50 ఇళ్ళకు రోడ్డు వసతి కూడా కలిగిస్తుంది. ఇది కేసులు ఇవన్నీ చేస్తుంది. ఇంకా కూడా చాలా ఇప్పటికి 13 అయింది. సెక్షన్లు 13 అయింది. ఇంకొక 30 ఉన్నాయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి. ఇవన్నీ అయితే మరి అన్నీ అయితే ఏం చేయాలో మీరే చెప్పండి. పత్రికా సమావేశంలో మీరు చెప్పచ్చు. మీరు ఏం చేయమంటే అది చేస్తే ఇచ్చిపెట్టేసి మొత్తం ఊరి మీద ఆంబోతులకు ఇచ్చిపెట్టుకుంటారా? చట్ట ప్రకారం చర్యలు తీసుకోమంటే మీరు చెప్పండి. ఇది బేసత్ర గారి చరిత్ర. ఇక్కడ చరిత్ర మీకు తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. ఇక్కడ చరిత్ర కూడా ఏం జరిగింది. ఈ టెన్షన్లో వాడు మందాగి సూసైడ్ చేసుకపోతే కేసులని ఇది అంటే రాష్ట్రం ఇటువంటి ఎక్కడ జరిగే ఒక మన నియోజకవర్గం జరిగింది. ఇక్కడికి పేర్లు నేను ఎప్పుడు అవసరం లేదనమాట. ఆ పేరు అయింది, ఆల్రెడీ పోవుడు అయిపోయింది, అచ్చుడు అయిపోయింది. ఆయన ఏదో ఉద్యమ వీరులు లెక్క జనాలు ఒకరికొకరు జైల్లోకి పోయి సూసైడ్ అని చేస్తారు. వర్కర్ల దగ్గర డబ్బులు తీసుకొని జైలుకు పోతే ఆ టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు వర్కర్ల లెక్క మొత్తం అదే ఉద్యమం నుంచి వచ్చినట్టు చేస్తాను. ఉద్యమాన్ని పోయి జైలుకు పోయి సందర్శించుకొని వస్తాను. ఈ పరిస్థితి ఉన్నది ఇక్కడ. మూడోది ఇంకోది ఉన్నది యాంటిసిపేట్ పేరు వచ్చింది. అది ఇప్పుడు ఓన్లీ మొదలైంది. ఇంకా చాలా ఉంది. ఇంకా మెల్లమెల్ల ఇంకా 5-6 ఉన్నాయి. అన్ని తీస్తున్నాం, అన్ని పాతయాన్ని తీస్తున్నాం. ఒక్కరు విడిచిపెట్టలేదు. ఒక్కరికి 20 కేసులు 30 కేసులు వెళ్తున్నాయి పాతేది అవుతాయి. ఇక మిగిలింది ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తాను. మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర ఇంకా చాలా ఉన్నది. మాజీ ఎమ్మెల్యే గారి చిట్టా, బీజేపీ నాయకుల చిట్టా ఉన్నది. దీని తర్వాత మొన్న సత్యలక్ష్మి ఇంకా ఇవాళ ఒకటి అయినట్టున్నాయి. ఇంకా అయితే పాతయాన్ని ఉన్నాయి. ఇలా పోలీసులు ప్రెస్ మీట్ చెప్పింది. దాన్ని కొంచెం డీటెయిల్గా నేను చెప్తా. పొలాల కోసం పొలాలు కానీ చేనుల కోసం పోతే తవ్వు ఉన్నది, పాత తవ్వు. ఆ తవ్వలు మూసేసి కబ్జా చేస్తే నేను మరో చెప్పి తవ్వలు తీసేయండి, తవ్వలకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేది. ఆ శీర్షకార్యంలో ఎంఆర్ఓ గారు సర్వే తీసుకొని మొత్తం సర్వే చేయించి గడిచిన 30-40 ఏళ్ళు చేతి తవ్వుందో పొలాలు పెడితే ఆ తవ్వ పునరుద్ధరించడం జరిగింది. దాంట్లో సజ్జన ఉన్న పిల్లగాడు మన పెద్దంపేట పిల్లగాడు బల్లాపేట ఆయన ఒక 3 గుంటలు పోతాను. మాజీ జడ్పీసీ గారిది 20 గుంటలు 30 గుంటలు ఆయనది పోతాను. దీని తర్వాత సో దానికోసం ఒక ప్రోగ్రాం చేసి ఇది పోతుందని చెప్పి ఈ 3 గుంటలు ఎవరైతే పోతుందో ఆయన చెలం ఆయన పొలము చేయను కరెంటు వైర్ పెట్టి 5 గంటల కరెంటు వైర్ వాళ్ళే పెట్టుకుని అయిపోయింది మొత్తం. దాన్ని కూడా చెప్తాను ఇప్పుడు. పెట్టి చెప్పేసి 7 గంటలకు పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నన్ను చంపుతుంది కరెంటు వైర్ పెట్టిందని చెప్పి. సరే నాకు ఇటు పక్క ఊరంతున్నది బలరాపేటలు పెద్దపేటలు అందరూ. అసలు నాకు వాస్తవానికి ఏదో కొంచెం డౌట్ వచ్చింది. నేను చెప్పి నీ సెల్ నెంబర్లన్నీ ఇక్కడ వచ్చిన వారం నుంచి ట్రాక్ చేయాలని చెప్పి ట్రాప్ చేస్తే ముత్సత్తయ్య అనే వ్యక్తి ఎవరి పొలం అయితే కరెంటు ఉందో కరెంటు వైర్ పెట్టినాడు కానీ ఒక దినం ముందు తెల్లవారుజామున 4:45 నుంచి వెళ్ళి 5:32 వరకు దాదాపు 45 నిమిషాలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత తెల్లారి వైరు పెట్టినాడు కూడా వైరు పెట్టకముందు పెట్టిన తర్వాత వైరు పెట్టకముందు 4:30 నుంచి 4:35 వరకు 5 గంటల 5:30 వైరు పెట్టిన తర్వాత దాని తర్వాత ఒక 25 నిమిషాలు ఇద్దరు మాట్లాడు. ఈ టెలిఫోన్ మొత్తం ట్రాక్ మన రికార్డు తెప్పిస్తే దొరికింది. అది దొరికినాక నాకు డౌట్ వచ్చి చెప్పిన మీరు ఒక డంప్ మొత్తం. డంప్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఆ డంప్ మొత్తం తిప్పి అన్నీ అంటే అలా 3 ఎకరాలు 20 గుంటలు 30 గుంటల భూమి కాపాడు కోసం రైతులను కానీ ఎవరినైనా కరెంటు పెట్టి సంపేందుకు వెనకాలి. అంటే ఎటువంటి అంటే వాళ్ళ నేచర్ చెప్తాను మీకు, స్వభావం అంటే ఎంత క్రిమినల్ ఆలోచన ఉందో చెప్తాను మీకు. దాంతోపాటు వేరే మిగతాయి కూడా కేసులని ఒక షావుకారం మాకు 2001లో ఆంధ్రపూర్ మీద భూమి అమ్మాడు. ఇదే ముత్తాయి. ఆమె
అమౌడియాలు ఇస్తున్నట్టు కాంప్లైంట్. అఖిల్ మధ్యాహ్నం కూడా ఇచ్చింది. ఆయన పాపం ఆయన ఒక 2 రోజులు ఉంటే మొత్తం ఇలా దుకాణం అంతా బయటపడేది. అప్పుడే ఆయన ఇమీడియట్ అప్పటికి ప్రమోషన్ వచ్చి మన రామగుండం ట్రాన్స్ఫర్ అంతా అయిపోయింది. ఈయనే అమ్మి 2016-17 అదే భూమికి ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇంక ఈయనతోటికి ఇద్దరు లక్ష్మీపల్లికి 2 ఉన్నారు, వాళ్ళని కలుపుకొని మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మి. ఆ పెద్దమ్మ అమ్మాయి ఆమె ఏంటంటే వయసులో ఆమె మన రెబ్బెనపల్లి వాళ్ళది. రెబ్బెనపల్లి ఆమె భర్త చనిపోతే వెలుగటూరు పోయింది. ఆమె వచ్చే వరకు ఈ భూమిని ఇంకో సెల్యూట్ తయారైంది. ఆమె పాపం తిరిగింది ఒక్కటి అఖిల మాధ్యమం అయిపోయి తర్వాత కాదు సరే ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది, దాన్ని కూడా సరైన న్యాయం జరుగుతుంది. ఇటువంటి ఇది కాకుండా ఇప్పుడు అయిన కేసులు కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఎయిట్ ఉన్నాయి. బలరావుపేటలో ఎస్సీలకు అసైన్మెంట్ చేసిన భూమి, ఇక దానికి ఎన్ని డబ్బులు ఇచ్చిండు ఏమిచ్చిండు అవన్నీ ఇంకా బయటపడుతున్నాయి, చేస్తాం. అది కూడా ఎస్సీలకు అసైన్ చేసిన భూమి వాళ్ళ దగ్గర కొనుక్కున్న డాక్యుమెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి 50,000 మనం అనుకుంది, వాళ్ళకి పైసలు కూడా సక్రియ చేయలేదు. అసైన్మెంట్ భూమిని వాళ్ళకి అమ్మే అధికారులు లేదు, కొనే అధికారులు. అది ఎస్సీల భూమి కూడా అసలే లేదు. ఖచ్చితంగా ఇంకొక 1-2 నెలల లోపల దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ భూమి తిరిగి అసైన్మెంట్లకు ఇప్పించే బాధ్యత మా మీద ఖచ్చితంగా వాళ్ళకి. దానికి సంబంధించి ఇంకా చాలా కేసులు ఎక్కడెక్కడ నేను చెప్తాను. వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప పనులు ఒకసారి లాస్ట్కి చెప్తాను. ఇది ఈ పుణ్యాత్తుడు నా దగ్గర జడ్పీటీసీ గెలిచాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. సరే ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం, కానీ అది ఏమైందో కానీ. ఆ తర్వాత టీఆర్ఎస్ జాయిన్ అయ్యాడు. ఇది కూడా చెప్తాను నేనండి, ఎన్నికల కన్నా 3 నెలల ముందు మా కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది సార్ తీసుకుందాం సార్, ఆయన పోతే ఏమైనా నష్టం అయింది అంటే నేను చెప్పాను. పోతే 1000 ఓట్లు పోతే 2000 ఓట్లు పోతే దానికి బదులు ఒక 4 రోజులు నేను ఊళ్ళో తిరిగి నా చేతులు పట్టుకుని దండాన్ని పెడితే కానీ వాడిని మాత్రం తీసుకోనని చెప్పిన. ఎన్నికల కన్నా ముందు జడ్పీటీసీని నేను తీసుకోవాలని నా పార్టీకి వెళ్ళి ఇళ్ళ దగ్గర మొత్తం రాష్ట్రాన్ని ఒప్పుకొని గుర్తుపెట్టుకోండి. ఎన్నికల కన్నా ముందు, నా ఎన్నికల కన్నా ముందు మిగతా ఏమనుకో అయ్యో వాడిని పోతే ఏం పోతే భయపడలేదు. పోతే మరి ఇలా దయాదక్షిణగా గెలుస్తాను సిద్ధంగా లేను. నా పని వస్తే నా సర్వీస్ వస్తే నాకు జనం ఓట్లు ఇస్తారు పొమ్మని చెప్తే టీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ పార్టీ ఇంకా తిరుక్కుంటా ఈ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీలో వర్కౌట్ అయితే లేదు అని చెప్పి బీజేపీలో పట్టుకున్నారు. ఇప్పుడు నుండి టీఆర్ఎస్ ఉన్నాడు. ఆయన ఇక్కడ మన రాయగడ గుడి కట్టించినట్ట, గుడికి 18 లక్షలు అయింది, మొత్తం చందాలు 40 లక్షల చిల్లర ఉంది. అది ఎక్కడ ఉండాలి. ఉన్న సంవత్సరం అని చేసేటప్పుడు బీజేపీ రఘునాథరావుని పిలిచి టీఆర్ఎస్ ఉన్నాడు, రఘునాథరావు పిలిచి బీజేపీ మెంబర్షిప్ ఇచ్చింది రాయగడపుల్లో. దాని ఫోటోలు వీడియోలు కూడా ఇస్తాం. అంటే ఈ బీజేపీ ఉన్నాడా టీఆర్ఎస్ ఉన్నాడా ఎవరు ఎన్ని ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఎటువంటి వాళ్ళని బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ చేస్తున్నారు అన్ని లిస్టుగా చెప్తా. తర్వాత బేర సత్యనారాయణ బీజేపీ నుంచి గెలిచింది, ఆడ లేదు అధికారం ఏంటంటే టీఆర్ఎస్లో కలిగి. ఈయన గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకు వీళ్ళు తప్ప ఇంకో నాయకులు దొరుకుతలేరు. ప్రజల మీద కూడా వాళ్ళ రక్తం దాగినోడు వాడు జలగ లెక్క అన్నయ్య అనే మనిషి. మీరు ఒక్కసారి సింగరేణి కార్మికుల దగ్గర పోండి, ఏం జరిగిందో చెప్తారు. క్వార్టర్ మాత్రం అంటే 50,000, కిందికెళ్ళి పైకి అంటే కింది క్వార్టర్ పై క్వార్టర్ 50,000. మెడికల్ అని పెట్టి ఏం జరిగిందో మొత్తం ఒక్కసారి ఒక బుక్ రాయొచ్చు. అది అన్నయ్య అనే మనిషి, అది బేరు సత్యనారాయణ అనే మనిషిది. ఇక్కడ హరికృష్ణ ఏం చేసినా మీకు తెలుసు. ఏ పార్టీకి వెళ్ళి ఏ పార్టీకి వచ్చినా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. మూర్తి సత్య అన్నదానికి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీ వాళ్ళు మెంబర్షిప్ చేస్తారు. ఇక మిగిలింది హరినాయకుడు. ఇది పెద్ద చిత్రం ఇప్పుడు వెళ్ళి కేసులు ఇవి కాదు. ఇప్పుడు 2 చెరువులు సర్వే చేస్తున్నారు. పెద్దంపేట చెరువు, అల్లిపూర్ చెరువు. అల్లిపూర్ చెరువుల ఆ శిఖవులకి 10 ఎకరాలు మొత్తం వ్యవసాయం మొదలుపెట్టి నీళ్ళు అందకపోతే నడి చెరువులో 3 బావులు తవ్విండు. నడి చెరువులో 3 బావులు తవ్విండు. ఇప్పుడు పెద్దపేట చేస్తున్న అడికెళ్ళి అల్లిపూర్ పోతారు. బావులు తవ్వేసి మొత్తం అడికెళ్ళి కాలువలు తీసాడు. ఇది ఒకటి ఉదాహరణకి మిగతా ఆయన ఇప్పుడు 4 ఒరిజినల్ కేసు జరిగి తవ్వితే మొత్తం తెలియదు. ఒకటి ఫస్ట్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ తండ్రి పట్టువారి లక్ష్మణరావు గారు అని 90లో చనిపోయాడు. పట్టువారికి సంతకం పెట్టద్దా ఒత్తులు ఉంటుందా చెప్పుకుంటే పత్రికా చదువులకు పట్టువారికి రాయనైతే రాయాలి కదా, కనీసం పాణి రాష్ట్రంగా చదువు రావాలి కదా. ఆయన చనిపోయినాక 90 పడి కాగితం పెట్టి నా సాదా కాగితం రాయించిందని చెప్పి 20 ఏళ్ళు గుర్తులేదు. మొన్న ధరణి శ్రీరామ్కి వచ్చినప్పుడు అప్లై చేసి సాదా కాగితం తయారు చేసి మరి అది మర్చిపోయినట్టు లేకపోతే సంతకం పెడితే కొంచెం టైం పడుతుండే కావచ్చు. మాకు ఒత్తిడి
పట్టువారి సంతకాలు పెట్టేస్తా వస్తుంది, మీరే చెప్పారు, నేను చెప్పడం అవసరం లేదు. అది 4 కొడుకులు 4 వాళ్ళ కేసులు పెట్టినది. ఆ కేసు ఉన్నది. ఆ కేసుల మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక నెల ఏదో 9 ఇంకున్నాయి. ఇప్పుడు చెర్ల కేసులు ఉన్నాయి. ఇది కాకుండా ఆ కాగితం గురించి ఎంఆర్ దగ్గర స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఈ కాగితం ద్వారా నాకు పట్టా చేయండి, దాని నా పేరుకి. ఆ అమ్మాయికి తెలియక ఇదంతా ఏం తెలియక సరే నిజంగా పంపి ఆమె 30 ఏళ్ళకి నేను తెస్తాను పంపించింది. ఆడియో దగ్గర వచ్చిన ఆప్షన్ నాకు తెలిస్తే నేను ఆపించిన. ఇక మొన్న మొత్తం తగ్గితే ఇది పరిస్థితి. ఇదేమో ఒక్కటే అనుకున్న బాబు, ఒక్కటి కాదు, ఇట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 12 మందికి అసైన్మెంట్లు ఇచ్చారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఆ అసైన్మెంట్ ఇచ్చిన కాగితాలను ఆయన దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ పాస్బుక్లన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆ తర్వాత రైతు బంధు అంతా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ పాస్బుక్లు, ఏటీఎం కార్డులు అవన్నీ ఆయన దగ్గర పెట్టుకుని వాళ్ళకి వచ్చిన 8 నెలల నుంచి వచ్చే రైతు బంధు ఏటీఎం ద్వారా ఆయన డ్రా చేసుకుంటాడు. రైతు బంధు వచ్చిన ఆయన డ్రా చేసుకుంటాడు. రుణం కూడా తీసుకున్నారు. రుణమాఫీ అయినా ఆయన డ్రా చేసుకుంటాడు. ఆఖరికి మొన్న రైతు బీమా వస్తే 5 లక్షల 5 లక్షల ఎకరాలు సంవత్సరాల కింద 5 లక్షల చిల్లర అది కూడా తీసుకున్నారు. వాళ్ళు భయపడతారు. ఇంక కొంచెం వారం వరకు అందరూ బయటకు వస్తారు. ఈ రకమైన ఇటువంటి వ్యవస్థ జరుగుతాయని ఇప్పుడు నేను పుట్టిన కొత్తలో 4-5 ఏళ్ళ కింద నాకు తెలుసు. 65-60 ఏళ్ళు తెలుసు. అంతకుముందు జరుగుతాయి. కానీ ఇటువంటి ప్రపంచంలో జరుగుతాయనేది ఇది మొదటిసారి చూస్తున్నాను. ఇది ఇప్పుడు 2 చెర్లు నడుస్తున్నాయి సర్వే. ఇంకొక మనిషి వచ్చింది రాజనాయక్ అని, వాళ్ళ 30 గుంటలు గుంజుకొని ఆడ షెడ్లు వేసిందట. ఇవాళ వచ్చి ఆయన కూడా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చి ఇప్పుడు వచ్చింది. ఈ రకంగా ఏమనంటే అక్కడ లంబడో ఎక్కుంటారు, వాళ్ళందరినీ బెదిరించుకుంటూ ఎక్సైజ్ వాటి ఇతర కుటుంబం అని చెప్పి ఈ రకంగా చేసి ఇంకా వేరే వాళ్ళ భూములు ఉంటే ప్రభుత్వ ప్రైవేట్ విడిచిపెట్టేది. ఇంకా వేరే లారీల పంచాయతీ ఉన్నారు. లారీలోకి వెళ్ళి డబ్బులు వేరే వాళ్ళకి ఉంటే 20 లక్షలు తీసుకున్నారట. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నాం. ఇంకెళ్తే చాలా కేసులు అవుతాయి. ఒకరిక్కడ ఇవ్వలేగా 30-40 తక్కువ లేవు. 30-40 తక్కువ కేసులు అయితే మరి ఆయన బీజేపీ నాయకుడు. మరి బీజేపీ నాయకత్వం ఏం చెబుతావు? బీజేపీ నాయకత్వం అంటే ఇదే మొత్తం మంది భూములు గుంజుకోండు, చీరలన్నా తీసుకోండు, ఇవన్నీ చేసి ఇంకొక నాయకుడు ఉంటాడు. ఇంకో బీజేపీ నాయకుడు నరేష్ అని ముత్తపేట. ఆయన ఒక నెల కింద అరెస్ట్ అయ్యాడు. ఆయనే పని ఏంటంటే ఎంఆర్ ఆఫీస్లో ఏం పని అవుతుంది, ఎంపీడీ ఆఫీస్లో ఏం పని అవుతుంది, లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో ఏం పని అవుతుంది తెలుసుకోండు, బెదిరించేవాళ్ళు పైసలు ఇస్తావా లేదని చెప్పి. ఆయన మీద కూడా కేసులు అయినా లాస్ట్ కూడా 10-12 అయితే రౌండ్ షీట్లు ఓపెన్ చేశాను. నరేష్ ఆయన కూడా బీజేపీ నాయకులు. ఒక పక్క బీజేపీ నాయకులు, వీళ్ళే బీజేపీ నాయకులు, వీళ్ళే టీఆర్ఎస్ నాయకులు. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న వీళ్ళు ప్రజల కోసం పార్టీలో ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కానీ, లేకపోతే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ఈ అందరినీ రౌడ్ షీట్లు అందరూ ఓపెన్ అయితే, అన్ని ఓపెన్ అయితే, రౌడ్ షీట్లు ఓపెన్ అయితే, కొందరికి పీడీ యాక్ట్ అయితే కేసుల నెంబర్ని బట్టి ఆ తీవ్రతను బట్టి, కొందరికి తడిపారు కూడా అవుతుంది. జరుగుతాయి కానీ ఏది ఇచ్చిపెట్టేది ఏం లేదు. మొదలుపెట్టిన తర్వాత లాస్ట్ దాకా తీసుకుపోతే నా పద్ధతి, నేను తీసుకుపోతా లాస్ట్. ఇప్పుడు వీళ్ళందరినీ సమర్థిస్తున్న మాజీ ఎమ్మెల్యే గారికి ఒక 2-3 ప్రశ్నలు నేను మీరు సమర్థిస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ నీ దగ్గర పనిచేసింది. హరినాయక్ 2018 ఎన్నికల కూడా దీని దగ్గరనే పనిచేసిండు. మొన్న 2019లో కూడా 2023లో కూడా కొన్ని టీఆర్ఎస్ కొన్ని బీజేపీ ఓట్లించింది. మిగతా అందరూ పనిచేసింది. ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నయ్య కానీ, బేర్ సత్యనారాయణ కానీ, ముత్సత్య కానీ అందరూ నీకే పనిచేసింది. ఇక్కడ వాళ్ళు కూడా నీకే పనిచేసింది. మరి నువ్వు నన్ను రౌడీకుండా అన్నావు, నువ్వు చేసింది ఇది ఒక్కసారి అడుగుని చెప్పాను. వీళ్ళందరూ నీవు వల్లని మన ఇది బేర్ సత్యనారాయణ నాడు రోడ్డు మీద పడ్డవడ్డం, ఎవరి మీద అడ్డం పన్నావు, అయ్య కొడుకులు ఇద్దరు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాం, నోటీస్ లేదు. నోటీస్ ఇచ్చిన కాయిదాలని 2021 అయింది. దానికి మీరు జవాబు చెప్పండి. పెద్దలు మీరు బాగా 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఓడిపోయినాక మాజీ ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇంకా మళ్ళీ మీకు కుర్చీ మర్చిపోండి. మేము కాకపోతే మీ మీద చాలా ఉన్నాయి చేయాలంటే, కానీ ఒక్కసారి చేస్తే ఇబ్బందిగా మెల్లమెల్లగా ఉన్నాయి కదా. నేను అన్ని ఒకటి తర్వాత అని తీస్తున్నా తమరి మీద కూడా. ఇక మిగిలింది ఒక పక్క బీజేపీలు, ఒక పక్క టీఆర్ఎస్. వీళ్ళందరూ ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళు చేసిన పనులకు ప్రజలు సమర్థిస్తే చెప్పండి, నేను అన్ని సపరేట్గా మూసుకొని కూర్చుంటా. లేదు మీకు న్యాయం కావాలంటే తప్పు, నేను చేసేది తప్పాలంటే చెప్పండి. ఖచ్చితంగా ఇట్లా చాలా మంది ఎవరు నిడిచిపెట్టలేదు. ఒక్క బాధ్యత కూడా నష్టం జరగకుండా తీసి ఇవాళ చెప్తాను. ఈ సమావేశంలో మీకు ధైర్యంగా చెప్తున్నా, ఎవరెవరికి ఈ చెప్పిన నాయకులు, ఇంకా వేరే టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎవరన్నా మీ భూములు అక్రమంగా కబ్జా చేస్తే ధైర్యంగా పోండి. మీ భూములకి ఏదంటే నేను ఏదంటే నాకు ఫోన్ చేయండి. మీకు అన్ని రకాల వ్యవస్థ పోలీస్ సపోర్ట్ చేస్తే
రెవెన్యూలు సపోర్ట్ చేస్తారు, మీ భూములు మీరు చేసుకోండి. దౌర్జన్యంగా తీసుకున్నాయి, దొంగ కాయలు చూసినాయి, మీ భూముల్లో మీరు వెళ్ళిపోండి. దీని ఆపే ప్రసక్తులు దేంతో దూరం నేను వస్తా చేస్తాను. ఇక మిగిలింది బీజేపీ అభ్యర్థి వేరే పని లేదు, ఆ కంపెనీ అమ్ముకున్నాడు కాబట్టి ఆ కంపెనీ అమ్ముకున్నాక 5 ఏళ్ళ దాకా ఇంకేం అటువంటి కంపెనీ పెట్టదు కాబట్టి ఏం పని లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి జైన్ అయి ఇంకా చీడతో పెట్టాడు. ఆయన కూడా రాజకీయాలు మాట మా రేవంత్ రెడ్డి గారు తొందరగా మంత్రి అన్నట. మాకు మంత్రి ఇచ్చడా అయ్యాడా ఈయన చెప్తాడా? మీ పార్టీని చదువుకో ఫస్ట్, మా పార్టీ మీద చదువుకో. ఈ పార్టీలో ఉన్న ఈ చీడ పురుగులను, ఈ జల్లుగలను, ఈ రాక్షసులను ఏరిపారేసి ఫస్ట్ బయటకు ఇచ్చి వీళ్ళందరూ బయటకు వెళ్ళినాక నీ పార్టీలో ఉంటాడో చెప్పు. అప్పుడు వీళ్ళందరూ లేకపోతే నీ పార్టీలో వెళ్ళాడు, వీళ్ళని పట్టుకొని ఈ పార్టీ నడుపుతాను ఇప్పటిదాకా. ఇక గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకోటి చెప్తాను, చాలా సందర్భాల్లో మాట్లాడారు రౌడీ గుండా చంపించామని. హనుమంతరావు విషయం ఒక 2 నిమిషాలు చెప్తా. దానికి ఇవాళ చెప్తాను నేను పత్రికా సముఖంగా ఏం జరిగింది, ఆదినం జరిగిన వాస్తవం. ఎల్లుండి ఆత్మహత్య చేసుకుంటాను ముందు ఈరోజు వెంకటేష్ అని సిరియాని ఉంటాడు, ఎస్సీలు వాళ్ళ ఇనాంలాండ్ భూమి ఇక్కడ ఏసీసీ నుంచి పోయే తోవల వారిపోయే తోవల అంగడాలమ్మ కాలనీకి ఇటుపక్క 20 ఎకరాల చిల్లర. దాంట్లో వాళ్ళందరూ కలిసి వ్యాపారం అందరూ కలిసి ఏం చేసినా కొనుక్కున్నారు. హనుమంతరావు గారు ఈ ఎమ్మెల్యే గారి సోదరుడు వెంకటేశ్వరరావు గారు, సరే ఈయన ఉన్నాడా నాకు తెలియదు. ప్లస్ ఈ వెంకటేశ్వర మన ఎమ్మెల్యే గారి చెల్లె అల్లుడు మన ఇక్కడ దీని పక్క మన మంచిరాల పక్క కూడా పక్క అత మంచిరాల పక్క ఎంపీ ఆయన ఆ వెంకటేశ్వర పిలిపించారు తిరిగి నుంచి. మీరు అందరం కలిసి పంచాయతీ ఉందంటే సైట్కి పోదామని పంచాయతీ పోదామని చెప్పి సైట్కి పోయి తీసుకుపోయారు. ఈ హనుమంతరావు కూడా వచ్చాడు, ఆయన చెల్లెలు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరు పోయింది ఆడికి పోయిన తర్వాత ఈ వెంకటేశ్వర కావాలని తిట్టించి కొంచెం బూతు తిట్టించి చెప్పుతోటి కొట్టించాడు హనుమంతరావు. ఆ బాధ భరించలేక దివాకర్ దొరికిపోయాడు. పోయి చెప్తే ఇక్కడ బాలమన్నట్టు చెప్తాను, ఆయన తెలిసిన స్టోరీ అంతా. పోయి చెప్తే ఈ అంతా నా వల్ల వీళ్ళ వల్ల మీరు చేసుకోమని చెప్పారు. ఆయన పేరు అప్పటికి 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయ్యింది, హనుమంతరావు గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇంటికి పోయి మాట్లాడి ఏమనుకున్నా మొత్తం మీద కానీ తెల్లారా ఆ భూమి అంతా ఈయన ఎమ్మెల్యే గారు చెల్లాలని రిజిస్ట్రేషన్ చేసి జీపే ఇచ్చినట్టు. జీపే ఇచ్చేసి ఆయన ఏదో చెప్పినాడు నా కొడుకు ఎక్కడ రావాలో చేయమని చెప్పేసి. ఇది ఇవాళ గొడవ అయితే రేపు జరిగింది, చెప్పేసి ఆ తర్వాత దినం మందు తాగి చనిపోయాడు. ఇది వాస్తవం. దీని ఇంకా పూర్తిగా ఆ లెవెల్ అయితే ఉందో వాళ్ళందరినీ తీసుకొని తొందర పెడతారు. ఆ వెంకటేశ్వర సహా మిగతా అందరికి ఇంకా టైం ఉన్నది. ఒక్కసారి ఇస్తే మళ్ళీ వాళ్ళకు తెలవాలి కదా భయం. అంటే నేను గడిచిన 5-6 సంవత్సరాలు నేనేం బాధపడ్డా వాళ్ళకు కూడా అందుకోసం శాంపుల్ చెప్తాను, మళ్ళీ దీనికి కూడా మొత్తం చెప్తాను, ఏమో ఇబ్బంది అవసరం. ఇక ఇంకోటి నేను మాట్లాడితే నేను సత్యచంద్రుడు ఛాతి కొట్టుకుంటే మొత్తం తమ్ముడే. ఇక చెప్తాను పట్టండి, రౌడీ గుండా అని మాట్లాడేటోడు ఎన్నికల కన్నా ముందు నేను చెప్పినా కాబట్టి నేను బతికిపోయినా. లేకపోతే సుపారీ ఇచ్చి తీసుకొచ్చింది. పల్నాడు నుంచి ఒక్కడిని, గుంటూరు పట్టణం నుంచి ఒక్కడిని, కర్నూలు నుంచి ఒక్కడిని, ముగ్గురిని తెచ్చి ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీస్లో 45 రోజులు ఇచ్చింది. నేను ఎట్లా దొరుకుతాను ఏం దొరకాలని చూసుకుంటూ కూర్చొని ₹1 సుపారీ ఇచ్చింది. తీసుకొచ్చి ఎప్పుడైతే నాకు తెలిసింది నేను ఎంక్వైరీ చేస్తున్నాను తెలియగానే వాళ్ళని అందులోకెళ్ళి ఈ అమ్మగారు లాడ్జ్లోకి షిఫ్ట్ చేసింది. వీళ్ళ లాడ్జ్లోకి షిఫ్ట్ చేసిన వీళ్ళ లాడ్జ్లోకి 5 ఉన్నారు. ఇక ఫైనల్గా మొత్తం నా రికార్డ్ అంతా వచ్చింది, ఆధార్ కార్డు డీటెయిల్స్ అని దొరికినాయి, వాళ్ళ పేర్లు అని దొరికినాయి అని తెలిసి ప్రెస్ మీట్ పెడతామని తెలిస్తేనే మొన్నదానికి ఎవరైతే రాకేష్ జిమ్ ఉండేదో వాడు వేరే కార్లో తీసుకొని పోయి వాళ్ళకి ఎక్కించుకొని ఇట్లా గోదావరి నుంచి పోతే చెక్ పోస్ట్లో నెంబర్ పడితే తెలుస్తుంది అని చెప్పి ఇట్లా పోయి రాయపట్నం నుంచి వెళ్ళి గూడెం నుంచి సీదా మన జగిత్యాల నుంచి వెళ్ళి అట్లా తీసుకుపోయి వాళ్ళని వాపసు పంపించి వచ్చాం. వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ డీజీ గారితో మాట్లాడినా వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం, వాళ్ళ కంట్రోల్లో ఉన్నాం. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెప్పిస్తాం. తెప్పించి ఏమేమి జరిగింది వాళ్ళతోటే పోలీసు వాళ్ళు ఒకసారి వాళ్ళు చూసుకున్న తర్వాత అన్నీ బయటకు చెప్తారు.
ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దివాకర్ ఇన్వాల్వ్ అయ్యిందా, అభిజిత్ ఇన్వాల్వ్ అయ్యిందా, రాకేష్ గారు ఇన్వాల్వ్ అని చెప్తారు. ఇక రాకేష్ గురించి నేను ఎక్కువ చెప్పడం అవసరం లేదు. పోలీస్ స్టేషన్ ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ నడిపించేసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎవడు వచ్చేది ఎవడు మాట్లాడేది మొత్తం పోలీసుని పడేది. అంతకుముందు ఆయన పరిస్థితి ఏంటిది, ఆ తర్వాత పరిస్థితి ఏంటిది. ఆ రాకేష్ దెబ్బలు అయితే కూడా కొట్టిపోతే అది కూడా నాకే అడ్డగట్టి బాధితులు పోనీ కొట్టిన కాడ దాదాపు 150 మంది వాకర్స్ ఉన్నాడు. ఒక్కడన్నా వచ్చి అయ్యో కొట్టకుండా ఆపని చెప్పండి కదా. మరి అంత గొప్పవాడు కానీ మంచి పని కొట్టుకుని తను నమ్ముకున్నా అది పరిస్థితి. వారిని కొడితే కూడా ఈయన ఏం మాట్లాడండి. మరి ఇంకా వేరే ఉన్న బింగిప్రాయం ఆ మహిళల పంచాయతీ ఉన్నది, కాలేజ్ స్కూల్ కానీ ఎక్కువ తక్కువ చెప్తే 4 లెవెల్కి మీద అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఏది ఇచ్చిపెట్టేది అన్ని అందరూ బయటకు వస్తారు, ప్రతి ఒక్కరికి శిక్ష జరుగుతుంది. ఇంకున్నాయి ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. బీజేపీలు టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ ఇంకేమేమి లీలలు చేస్తాం. ఇప్పుడు కొన్ని శాంపుల్ దొరికినాయి, ఇంకా కొన్ని కూడా దొరుకుతాయి. ఎమ్మెల్యే గారికి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ హనుమంతరావు పంచాయతీ, దీని తర్వాత సుపారి పంచాయతీ, ఈ 2 కాకుండా ఇంకోటి ఈ నియోజకవర్గంలో ఇదివరకు లేని కొత్తగా మొదలుపెట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రగ్స్ నడుస్తున్నాయి. డ్రగ్స్ నడితే మీ అందరూ తెలిసి ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ ఏమంటే పట్ట గ్రామీణ ప్రాంతానికి వెళ్ళాను. దానికి పునాది ఎక్కడ పడ్డది, నీ కొడుకు తెచ్చిండా, నీ కొడుకు ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చిండు కొన్ని తెలుసు నాకు. నేను ప్రతిదీ ఆధారంతో సహా బయట పెట్టే టైం వచ్చింది. ఇక్కడ రూల్ లేదు. కొడుకు తెలుసు, కొడుకు ద్వారా రాకేష్ ద్వారా 10 మంది పోరగాళ్ళకు పెట్టి నువ్వు ఎట్లా వంచిచ్చినావు, ఎట్లా తప్పించినావు అన్నీ తెలుసు. కాబట్టి ప్రతిదీ ఆధారం కోసం చూస్తున్న ఆధారాలు దొరుకుతాయి. ఇంకొన్ని 2 నెలలు పడుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో డ్రగ్స్ కానీ ఈవెన్ బ్రాండ్ విస్కీ కానీ టైం దాటి ఎవరైనా పిల్లలు లాగిన్ చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. నిన్న కూడా చెప్పడం ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఈ ఫస్ట్ నుంచి మొదలు పెడతానంటే నేను వ్యాపారస్తులందరూ దీపావళి దసరా గిరాకీ అనుకుంటానంటే 1వ నవంబర్ నుంచి ఫస్ట్ నవంబర్ నుంచి రాత్రి 10 గంటలకు మొత్తం బంద్. ఇక మందు లేదు, మనసు లేదు, ఎవరు రోడ్ల మీద తిరిగేది లేదు, ఎవరు కనబడేది లేదు. ఈవెన్ అంటే రోడ్లు కాదు, ఈవెన్ ఈ 2 టౌన్ కానీ ఏదైనా వాడలలో కూడా ఎవరు కనబడి ఎక్కడ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ 10 మంది కూర్చుంటారు. వాళ్ళు ఈ బ్రాండ్ తాగుతారా గంజా తాగుతారో తెలుస్తారు. ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పెడుతున్నాం. ఇక దాన్ని మొత్తం కంట్రోల్కి వచ్చి వ్యవస్థ చేతికి వచ్చినాక అది తప్పదు. గ్రామీణ ప్రాంతంలో 9 గంటలకు చేస్తున్నాం. అది కూడా ఈ ఫస్ట్ నుంచి అక్టోబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. ఎట్లాగా మన సెకండ్ నాడు గాంధీ జయంతి ఉంది కాబట్టి ఒక దినం మొదలు పెడితే అది కంటిన్యూ అవుతుంది. 9 తర్వాత ఎవరు రోడ్ల మీద నడవలేదు, బయట ఉండదు, ఇళ్లలో ఉండాల్సిందే. అందరు పిల్లలకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే వార్నింగ్ ఇస్తాను. మీరు ఇష్టం వచ్చినట్టు తాగి మోటార్ సైకిల్ నడిపితే ఎవరు ఇచ్చిపెట్టరు, ఫోన్ చేసిన ఇచ్చిపెట్టరు. మా వాళ్ళందరూ చెప్పిన ఎవరు ఫోన్ చేసి అని చెప్పిన పోలీసు వాళ్ళు చెప్పేసిన తాగి బండ్లు ఎవరు నడిపినా తీసుకుపోయి లోపల వారని చెప్పేసి ఈ రకంగా కఠినమైన చర్యలు తప్పదు. రకంగా నన్ను తిట్టుకున్న చాలా మంది తిట్టుకుంటారు కావచ్చు, కానీ కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం కానీ సరే మెల్లగా జిల్లా కూడా వాడుతుంది. ఇది మన కంట్రోల్ ఉండదు. ఒకసారి గంజాయి అనేది మొదలుపెట్టింది ఆల్రెడీ. అది ఎంత దూరం అయితే తెలుస్తుంది. అంటే వెలుగటూరులో కూడా ఒక 27-28 మంది గంజాయి తీసుకుంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. మొన్న నేను ఆడికి సోలార్ టౌన్ విలేజ్కి పోయినప్పుడు నేను అందరితో మాట్లాడితే మీటింగ్ అనేది మాట్లాడుతుంటే పెద్ద మనుషులు అంతా బయట ఉన్న వాళ్ళు సరే ఇవన్నీ బరాబర్ ఎత్తాడు అవన్నీ మంచిగా, కానీ ఈ పోరగాలను ఎట్లా చేస్తారు, ఈ గంజాయి ఉండకూడదు, పొద్దుగాలు అయితే రాత్రి అయితే ఇది చేస్తారని చెప్పని వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇది బంద్ చేయమని చెప్పి సార్ అని చెప్పి నాకు చెప్పారు. అది భయపడి పక్కలకు ఉన్న వాళ్ళకి అందరూ చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి అంటే ఇక్కడ ఏం జరిగింది, ఎవరు గంజా తెచ్చి అన్నీ తెస్తే ఏం ప్రతి ఒక్కరు దొరుకుతాడు కొంచెం వెనక. కాకపోతే తెలిసి నాకేం జరిగింది, కానీ ప్రతిదీ ఆధారాలతో సహా తీసుకున్న తర్వాత నేను మాట్లాడతాను. ఇలాంటి ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడుతున్నాయి. వాళ్ళ లెక్క నోటికి వచ్చింది మాట్లాడిన నాలుకకు దీనికి బొక్కకి ఏమైనా ఎటు పడతాడే తిరుగుతుంది. నాలుగు ఇటు అటు ఏడాది తిరుగువచ్చు, అట్లా మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడుతాను. వాళ్ళకి చచ్చిపోయినా మమ్మల్ని పట్టించుకుంటారని మనం బతుకున్నాం అని చెప్పడం కోసం ప్రెస్ మీట్లు మాట్లాడడం తప్పితే వీళ్ళకు ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్థానం లేదు. స్థానం అంటే నేను బెదిరించి ఖచ్చితంగా నేను పని చేసి చెప్పిన పని ఎన్నికల కన్నా ముందే చెప్పిన వాళ్ళకి ఎన్నికల వాగ్దానం చేసి మళ్ళీ ఎన్నికలప్పుడు ప్రజలు అడుగుతారని స్టేజ్ దిగి పారిపోడు కాదు. నేను ప్రతి జాగా ఎక్కడన్నా చిన్న సమస్యతో పోతున్నా ఏదన్నా మా దగ్గర తప్పు జరిగితే పోయి మాట్లాడుతున్నా చేస్తాం. ప్రజలకు భయపడి పారిపోయే ప్రసక్తి లేదు. ప్రజల దగ్గరికి పోతాం. మేము తప్పులు ఉంటే మేము ఇక్కడ చేస్తే కరెక్ట్ చేసుకుంటాం. నేను ఎన్నికల కన్నా ముందు దాదాపు ఒక 100 మీటింగ్లో మాట్లాడిన ప్రతి మీటింగ్లో మాట్లాడిన ప్రతి అక్షరం నేను చేసి చూపిస్తాను. ఆల్రెడీ సగం అయిపోయినాయి, మిగతా కూడా అయితే ఎక్కువ రోజులు కూడా నెల అయిపోయింది. ఆ దినం ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయి మొదలైన గుండె మీద చేసుకొని చెప్తే నేను చెప్పి నేను చేసిన 5 ఏళ్ళు నాకు సమయం ఉంది. 5 ఏళ్ళ కోసం ఆగలేదు. ఈ మొదటి సంవత్సరం కంప్లీట్ అయ్యేప్పుడు నేను చెప్పిన పనులన్నీ శాంక్షన్లు అయితే పనులు మొదలైతే
మిగిలిన ఇందిరా మిల్లు కానీ అన్ని శాంక్షన్ అవుతాయి. ప్రతిదీ సింగరేణి పట్టాలు కానీ ఏది రిటైర్ కార్మికులకు ఇదివరకు పెన్షన్లు చెప్పారు. ఇవాళ మొట్టమొదటిసారి కొట్లాడి వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చి ఏర్పాటు చేస్తారు. సారీ పెన్షన్ కాదు, తెల్ల రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి వాళ్ళ దారి ద్వారా వాళ్ళకి అన్ని వస్తాయి. రైట్ ఇక్కడ ఈ పట్టణంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా లక్ష్మీపేటలో కూడా ఉన్నారు. అందరూ ఒకరొకరు అంటే పూర్తి ఆధారం లేకుండా పచ్చేయాలి. అది ప్రజలకు సంబంధించి ప్రజలకు నష్టం జరిగే పని. ఖచ్చితంగా నాకు నష్టం వాళ్ళు ఏం చేయలేదు, నన్ను ఏం చేయలేదు. నన్ను సంపద అనేది ప్రయత్నం చేసింది కానీ ప్రజలకు దాదాపు 1,10,000 కొట్టేసింది. నాకు 1,10,000 కొట్టినాయి. జనం న్యాయపడిన తర్వాత మళ్ళీ 1,00,000 2 లక్షలు వస్తాయి కావచ్చు. కానీ అంతమంది న్యాయపడిన వాళ్ళ తర్వాత సంపద. ఇక చావు అనేది పుట్టినాడే రాసినది. ఎప్పుడు చచ్చిపోతాం, ఎక్కడ చచ్చిపోతాం, టైము, ప్లేసు, డేటు, దాని గురించి నేను భయపడను. ఇంగ్లీష్లో సేయింగ్ ఉన్నది, కవర్డ్ విల్ డై 100 times in a day, బ్రేవ్ విల్ డై వన్స్ ఇన్ లైఫ్ టైం. పిరికోడు రోజు 100 సార్లు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కడిసారి చచ్చిపోతాడు జీవితంలో. నేను ఆ జాతికి చేస్తున్నా, నేను భయపడను. నాకు ఏ సెక్యూరిటీ అవసరం, ఎక్కడికి రమ్మంటే ఇక్కడ తిరుగుతాను సిద్ధంగా. వాళ్ళేదో చూపారాలు వస్తే చేస్తారు అనుకున్నారు. వాళ్ళని అక్కడికి వెళ్ళి అవసరం ఉంటే రోడ్ల మీద మొగాలతో తీసుకొస్తారు. అందరికి కర్నూలు నుంచి గుంటూరు ఖచ్చితంగా తీసుకొస్తారు. అవన్నీ చేసి పెట్టినామని నేను చెప్పి ఇంత ఒక్కసారి చేస్తే బీపీలు షుగర్ మళ్ళీ వస్తాయి అని చెప్పి కొంచెం మెల్లమెల్లగా చేస్తే మెంటల్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాం. ఇది ఫస్ట్ ఈ హనుమంతరావు పంచాయతీ, తర్వాత వాళ్ళని తీసుకొస్తాం, ఈ గంజా వాళ్ళని తీసుకొస్తాం, ఎవరో తెచ్చి అన్ని బయటకు తీసుకొస్తాం. ఒకప్పుడు రాగదు ఈ లెవెల్ ఇన్వాల్వ్ అయిన. మరి వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తారా? బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ మొత్తం రౌడీ షీటర్లను పట్టుకొని, ఈ ల్యాండ్ గ్రాబాలను పట్టుకొని, ఉష్క దొంగలు పట్టుకొని ఇళ్ళకెళ్ళి చేసి అళ్ళకి పోయింది, అళ్ళకెళ్ళి చేసి ఇళ్ళకి వచ్చింది. మరి వీళ్ళందరూ ఇద్దరు కలిసి ఒకటే చేస్తుంటా. మీకు శాంతం కొట్లాడి చాలా కాకపోతే ఇద్దరు అఫీషియల్ చెప్పి మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పి మాకేం బాగుంటుంది. ఇద్దరు కాబట్టి ఇంకిద్దరు ఉంటే 4 తెచ్చుకోవాలి. నాకు కొట్లాడ కొత్త కాదు, నాకు అలవాటే. జిల్లా మొత్తం ఒక్కటే ఉన్నాడు, నేను కొట్లాడినప్పుడు పెద్ద తలవాడి నాయకులతోటి. ఈయనంతా చిన్న పిల్లలు. ఇక దివాకర్ రావు ఎంత సైజు, ఏ సైజు నీకు తెలిసింది. ఇప్పుడు అవసరం ఇక ఆయన ఇంటికి మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు పాపం ఆయనతోటి పెద్ద ఆయన దొరుకుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంచు అని చెప్పించిందంటే మరి ఈయన ఎంత గొప్పడో నాకు ఇప్పటిదాకా తెలియదు. ఎందుకు చెప్తానంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది చేపల దుకాణం, మటన్ దుకాణం, చికెన్ దుకాణం, దీని పక్కన కూరగాయల దుకాణం. వెజిటేరియన్స్ ఎవరైనా పోయి కూరగాయలు కొనుక్కుంటారు, పోయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్. అది ఐబీలో అయిపోయిన పొజిషన్ కూడా ఇచ్చేసింది. నిన్న మున్సిపాలిటీ పొజిషన్ ఇచ్చేసింది హాస్పిటల్ సూపరింటెండెంట్కు. ఈరోజు 6 రోజులు అయిపోయింటుంది. ఇప్పుడు ఇచ్చేసింది. ఒక 15 రోజుల లోపల అంటే డిస్మెంటల్ కూడా టెండర్ ప్రక్రియ ఉన్నది. ఆల్మోస్ట్ ఇంకో 4 రోజుల్లో చేసేసి దసరా లోపల కూలగొట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం నవంబర్ లోపల పని స్టార్ట్ అవుతుంది. కరకట్ల పని కూడా అంతే, ఇంకో 2 months స్టార్ట్ అవుతుంది. 2,30,00,000. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాన్ని మేము కడుతున్నాం. ఆ 2,30,00,000 డిఎంఎంట్లోకి వెళ్ళి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉందో నేను కలెక్టర్ గారు తిరిగినప్పుడు ఆ కూరగాయల మార్కెట్ పక్కన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ బిల్డింగ్ అదొక 370 గదాలు, అది కూడా మార్కెట్లో కలుపుతామని చెప్పినాం. 1,600, 375, 2,000 గదాలు చేసి దాన్ని డిజిటల్ మార్కెట్ సూపర్గా చేసి పెడతాం. ఫుడ్ మార్కెట్ అందులో పెట్టేస్తాం. అందరికీ అలాట్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. హాస్పిటల్ కూడా చెప్తాను కదా, ఒక్కసారి హాస్పిటల్ అయిన తర్వాత ఇక్కడ ఉండే వైద్య సేవలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, మిగతా అన్ని పాథాలజీ కానీ లేకపోతే రేడియాలజీ కానీ ల్యాబ్లని కానివ్వండి, నాకు చూసినాక చెప్పండి. నాకు హైదరాబాద్ ఉన్న యశోద హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ దీనికన్నా మంచిగా ఉంటే అప్పుడు చెప్తున్నాను. నేను మొదటి నుంచి ఫోకస్ పెట్టినప్పుడు నా అదృష్టం మంచిగా ప్రభుత్వం మీద దాని మీద ఫోకస్ పెట్టింది కాబట్టి దాంట్లో భాగంగానే రెబ్బెనపల్లిన అది కూడా శాంక్షన్ అయింది. 4,000 విద్యార్థులు ఒకటే క్యాంపస్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఈ మైనార్టీతో పాటు ఫార్వర్డ్ కాస్ట్ ఎవరైతే బీదాలో వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తుంది. ఇది వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సరే, స్టార్ట్ అయ్యే మొత్తం బిల్డింగ్ కాకపోయినా స్టార్ట్ చేస్తాం. ఒక 3 ఏళ్ళ లోపల అదొక 700 బాసార్లు. ఇప్పుడు త్రిబుల్ ఐటీలో 6,000 మంది ఉన్నారు. ఒకటేసారి ఇక్కడ 4,000 మంది వస్తారు. ఆ సైజ్ అవుతుంది మన కాన్స్టిట్యూన్సీలో. ఇంకోటి ఇంకా కొంచెం కిరికిరి అవుతుంది కానీ నీకు అది ఇచ్చిన ఇది అంటాను, ఏదో బదిలాడుతాను. అమ్మాయిల కోసం కూడా 2,000 ఇక్కడ తీసుకుంటాను. 500, 2,000 ఈ సాయికుంటలో ల్యాండ్ అలాడేసి పెట్టినా అది కూడా అవుతుంది అనుకుంటాను. అది వస్తే ఒక 2,000 మంది అమ్మాయిలు, అక్కడ 4,000 మంది ఇక
కాన్సెన్స్ సంబంధించిన ప్రభుత్వ స్కూల్ పాపం అనుకున్న వాళ్ళు కొందరు వాళ్ళు ఉన్నట్లు భయపడతాను మా స్కూల్లో మా కాలేజీలు బంద్ అయితే ప్రభుత్వం బంద్ అయితే కాక తప్పదు ఖచ్చితంగా అందరికన్నా మంచిగా చూపిస్తారు. నాకు ఇవ్వాలి పుట్టని ఇవ్వాలి ఆలోచన కాదు, కానీ మార్కెట్ మొత్తం అసలు మోటార్ సైకిల్ తీసుకుపోయేది తవ్వలేదు, ఇప్పుడు నడుస్తాను తవ్వలేదు పరిస్థితి కాబట్టి నేను ఏది కూడా సొంత నిర్ణయం కాదు. వ్యాపారస్తులతో గడిచిన 2 నెలల నుంచి మాట్లాడుతున్నాను, పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నాను, అధికారులతో మాట్లాడినా. అన్ని మాట్లాడిన తర్వాత నిన్న ఫిజికల్గా భౌతికంగా నేను చూస్తే తప్పితే నేను తిరగడం జరిగింది. పార్కింగ్కి సంబంధించిన మటుకు ఎవరైతే పర్మిషన్ ఉందో అంత మట్టుకు ఇచ్చి పెట్టి ఒక 6 ఫీట్లు వాళ్ళకి ఇచ్చి పెడతాం. వాళ్ళ బండ్లు ఏవైతుంటే వాళ్ళు పెట్టుకొని పార్క్, వాళ్ళ బండ్ల దాటి రావద్దు. వాళ్ళ ఉన్నల బండ్లు వాళ్ళ షాపులో పనిచేస్తారు. మిగతా వాళ్ళ గిరాకీ వచ్చి వాళ్ళు పక్క పెట్టుకుంటే తీసుకొని వెళ్ళిపోతారు. ఈ బండ్లు పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి అది చెప్పడం జరిగింది. దాని ప్రకారం రేపు కాకపోతే ఎల్లుండి ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతాం. తీసేస్తున్నాను రోడ్డు మీద ఉన్న బండ్ల వాళ్ళు బీద వాళ్ళు అని చెప్పి పండ్ల బండ్ల ఒక లైన్కు మన వైశ్య బ్యాంక్ ఏదో బ్యాంక్ ఉంది కదా, ఆ లైన్కు మొత్తం పండ్ల బండ్లు పెట్టమని చెప్పేసి కొంచెం పక్క ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండ్ల బండ్లన్నీ అక్కడ పెడతాం. సో అన్ని బండ్లు ఒకటే కారణాక ఎవరికి గిరాకీ ఇబ్బంది, ఎవరైతే పనులు కొంటారో ఆడిపోతారు కాబట్టి మంచిగా అక్కడ తీసుకుంటాం. అదేవిధంగా మిగతా బండ్లు ఉన్నాయి, కొందరు కూరగాయలు పూల పనులు ఇవన్నీ చేసి ఇటువంటి మిర్చి చేస్తున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవుతుంది. వాళ్ళందరికీ ఏదో రకంగా చేసేది. వాళ్ళని ఇంకో లైన్లో పెట్టమని చెప్పిన ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన మున్సిపాలిటీ చెప్పిన ఒకసారి డిస్మెంటల్ ప్రక్రియ మొత్తం రోడ్లను క్లియర్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడ అకౌంట్ చేస్తాం. మిగిలిన తై బజార్ క్యాన్సిల్ చేసినాం. కూరగాయల గ్రామాల నుంచి ఎవరైతే వచ్చి అమ్ముకుంటారో వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు, కాకపోతే వాళ్ళు కూడా ట్రాఫిక్ డిస్టర్బ్ చేయకుండా చేయాలి. ఇప్పుడు మొదటి చర్యగా ఈ కూరగాయలు మనకి ఈ మెయిన్ రోడ్, ఈ బజారు, వెంకటేష్ టాక్ నుంచి ముగ్గురంతా ఈ 2 టీ షేప్ మొత్తం మొదలుపెట్టినాం. ఇప్పుడు ఆ మంగిలాల్ ఆగల్లి, అదేవిధంగా ఇప్పుడు గర్సైస్కల్ ముంగట గల్లి, ఎంతకెంత గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప కళాకారులు అంటే గర్సైసాల ముంగట అక్కడ 9 మంది చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. హైకోర్టు ఏం చెప్పి ఆల్టర్నేటివ్ చూస్తాం జాగలేదా, గర్సైసాల ముంగట వేసి వాళ్ళని చూసి ఇంకో 9-8 మంది వేసి ఫెన్సింగ్ పెట్టి ఆ మధ్యలోకి వెళ్ళి అమ్మాయిలు చదువుకుందాం పోవాలి. ఈ జాలదరడు దాని పక్కకు మన టాయిలెట్ బ్లాక్ కట్టి అమ్మాయిలు చదువుకోవడానికి పోవాలా, వీళ్ళని చూసుకోవడం పోవాలి. ఇక్కడ హై స్కూల్ కూడా ఏం చేసినా మేము పూల కొట్టినాం. ఆ సులభ కాంప్లెక్స్ కూడా తీసేస్తున్నాం. కొంచెం పాఠశాలలు అంటే వాళ్ళ విద్యార్థులు పోయేటోళ్ళు లోపలికి వాళ్ళకు ఫీలింగ్ అని రావాలి, మేము స్కూల్కి పోతానా లేకపోతే స్కూల్కి పోతారా తెలియదు. ఇంకోటిగా నాకంటే నేను ఇన్ని రోజులు చూడలే, మొన్న పోయినప్పుడు ఆ కాలేజీ రోడ్లో కనపడ్డాను. కరెక్ట్ మెడికల్ కాలేజ్ గేట్ నుంచి బయటకు వస్తేనే ఎదురుగా బ్రాండ్ షాప్ ఉంటారు. ఆ బ్రాండ్ షాప్లో పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఒకటే చర్చ. వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు. అమ్మాయిలు మెడికల్ అంటే 18-20 సంవత్సరాలు ఉంటాయి. ఏమేం జరుగుతుంది ఇక్కడ, అందుకని చెప్పేసిన వాళ్ళకు వారం లోపల మళ్ళీ వచ్చే సండే లోపల ఆ షాప్ ఇక్కడ కిలోమీటర్ తర్వాత షిఫ్ట్ చేసుకోమని చెప్పాను. షిఫ్ట్ చేయకపోతే లైసెన్స్ కానిస్తాను, సీజ్ చేస్తాను. అంటే జరగబోతాను. ఒక్కరిని గతం చేయకపోతే ఇంకో 10 మంది గుర్తు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరివేత కార్యక్రమం ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఆగిపోలేదు, ఇది ఉన్నది, ఇది నడుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ ఆ ప్రక్రియ నడితే ఇటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సైమల్టీ దానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు. ఖచ్చితంగా 2 నడుస్తాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వ అధికారుల బాధ్యత ప్రభుత్వం చేస్తారు. వాళ్ళ మూలాలు కాపాడుకోవాలి, వాళ్ళు కాపాడుకుంటారు. పోలీసులు వాళ్ళ నౌకర్లు కాపాడుకోవాలి, లాంటి చేస్తే వాళ్ళ నౌకర్లు ఉంటాయి, లేకపోతే పోతే కాబట్టి వాళ్ళ పని చేస్తారు. దాంట్లో నా ప్రమేయం టోటల్ మిగతా నాయకులు తప్పుకొని ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ